ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము శ్రమల్లో పరిశుద్ధాత్మ నింపిన దర్శనము, ఎ స్పిరిట్ ఫిల్డ్ విజన్ ఇన్ సఫరింగ్. మీ దగ్గర మరి బైబిల్స్ ఉన్నాయట్ల అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనం చదువుకుందామండి. Book of Acts chapter 7 verse 56. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. Look, I see the heavens opened and the Son of Man standing at the right hand of God. ఇది స్టెఫెన్ చెప్పుచున్నటువంటి మాటలు. ఆ యొక్క శ్రమలలో ప్రియులారా పర్సిక్యూషన్స్ అనేటటువంటి వస్తాయి, వ్యతిరేకత, అది ఇంకా మరణమునకు కూడా దారి తీసేటటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. కాబట్టి ఇక్కడ శ్రమలలో పరిశుద్ధాత్మ నింపిన దర్శనము అంటే పరిశుద్ధాత్మ మనకు దేవుని స్థాయికి తగిన దృష్టిని ఇస్తాడు పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు పిల్లరా మన యొక్క దృష్టి, మన యొక్క ధ్యాస, మన యొక్క దూరదృష్టి లేకపోతే భవిష్యత్తు అంతా కూడా మనము we focus on the future. We focus on the resurrected Christ, the Christ who is going to come. మనుష్య కుమారుడు ఈ మాటల్లో మనము చూచినట్లయితే ఎంతగా ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఎన్నో ఆత్మీయ సంగతులు ఇక్కడ చెప్పటం మనం చూస్తున్నాము. అప్పుడు మరి అటువంటి దర్శనం కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రస్తుత తాత్కాలికమైనటువంటి బాధలు, నష్టములు, తిరస్కరణలు అవన్నీ కూడా మరి ఏమాత్రం కూడా పోల్చదగినటువంటివి కాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ షేమ్ సమయంలో పిల్లల అటువంటి తిరస్కరణ సమయంలో ఆయన మనుష్య కుమారుని చూస్తున్నానని చెప్తున్నాడు. పిల్లల క్రీస్తును స్పష్టంగా చూడగలగటం, ఆయన ఉనికిని నమ్మగలగటం పిల్లల క్రీస్తు యొక్క ట్రస్ట్ హిజ్ ప్రెసెన్స్, విశ్వాసముతో సహించగలగటం పిల్లలు, ఎండ్యూర్డ్ విత్ ఫెయిత్ పిల్లలు, ఆత్మీయ మనోనేత్రాలు. కాబట్టి 3 విషయాలండి ఇందులో. ఒకటి, క్రైస్ట్ కన్ఫరెన్స్ ద క్రైసిస్. క్రైస్ట్ కన్ఫరెన్స్ ద క్రైసిస్. క్రీస్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. కాబట్టి ప్రియులారా మన యొక్క జీవితాలలో కూడా ప్రియులారా సంక్షోభంలో ఉన్న, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న, వ్యతిరేకత పరిస్థితుల్లో ఉన్న, ఆర్ వి సీయింగ్ క్రైస్ట్? ప్రభువును చూడగలుగుతున్నామా? స్టీఫెన్ ఎంతో ప్రియులారా బాధపడుతున్నాడు, మరి ఆరోపించబడ్డాడు, బెదిరింపులు వచ్చాయి, మరణానికి సమీపంగా ఉన్నాడు. కానీ ఆ క్షణం అతన్ని పూర్తిగా మరి మించివేయటము అనేటటువంటిది మనం చూస్తున్నాము. క్రీస్తు అతని దర్శనంలో ప్రత్యక్షమయ్యాడు. పిల్లలు, పరిశుద్ధాత్మ మీ దృష్టిని నింపినప్పుడు పరిస్థితులు చివరి అధికారం కావు పిల్లరా. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. ఈ యొక్క సత్యమును మన యొక్క క్లిష్ట పరిస్థితుల్లో క్రీస్తుని చూస్తే మనకు ధైర్యం. మరి ఆ పేతురు కూడా మునిగిపోసాగాను. అటువంటి పరిస్థితుల్లో క్రైడ్ అవుట్ పిల్లలు, యేసుడు మొర్రపెట్టి ఉంటున్నాడు, ప్రభువా నాకు సహాయం చేయనప్పుడు అడ్వాన్స్ వెంటనే ప్రభువారు సహాయం చేయటం మనం చూస్తున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ మీ దృష్టిని నింపినప్పుడు పరిస్థితుల యొక్క చివరి అధికారం కావు. When the Holy Spirit fills your vision, circumstances stop being the final authority. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుందామండి. రెండవదిగా, heavenly hope heals the heart. పరలోక ఆశ హృదయాన్ని స్వస్థపరుస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది ఆ హెవెన్లీ విజన్ పిల్లారా, హెవెన్లీ హోప్, ఆ యొక్క నిరీక్షణ, పరలోక నిరీక్షణ పిల్లారా, ఆ దర్శనము. అది స్టీఫెన్ పరలోకం తెరవబడింది అని చెప్పి మనం చూస్తున్నాం. ఆకాశం తెరవబడింది. స్టీఫెన్ డిక్లేర్డ్ దట్ హెవెన్స్ ఓపెన్. ఇంగ్లీష్లో ఎంతో క్లియర్గా ఉంటున్నది. దట్
Truth wasn't just information, it was hope. తన రియాలిటీ అండ్ కొన్ని మూమెంట్స్లో పిల్లరా హీ విల్ బి స్టెప్పింగ్ ఇన్ టు దట్ ఇటర్నిటీ పిల్లరా. బాధ విశ్వాసాన్ని మందగింప చేయవచ్చు, కానీ దేవుని ఇచ్చిన దర్శనం దానిని పునరుద్ధరింప చేస్తుంది పిల్లరా. మరి నిరీక్షణ అనేటటువంటిది అది కల్పితం కాదు, ఇది ఇంధనము. హోప్ బికమ్స్ ఫ్యూయల్ అండ్ నాట్ ఫిక్టిషియస్ పిల్లరా. మరి మూడవదిగా గ్రేస్ గివ్స్ కరేజ్. ఆ కృప అనేటటువంటిది ధైర్యాన్ని ఇస్తుంది. మరి ఇక్కడ స్టెఫెన్ ఎంతగా ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. పరిశుద్ధాత్మ నింపిన దర్శనం విశ్వాసులను సౌకర్యవంతులను చేయదు, అది ధైర్యవంతులను చేస్తుంది. ఎంత ఆదరణ, ఎంత నెమ్మది, ఎంత ధైర్యము. మరి అతని సహనం బాధను నిరాకరించడం కాదు, నిలబడే శక్తిని ఇస్తుంది. ఎంత గొప్ప మాటలు ప్రియులారా. ఆయన యొక్క సహనము, ఇట్ వాజంట్ డినయల్ ఆఫ్ పెయిన్, ఇట్ వాజ్ గ్రేస్ దట్ ఎంపవర్డ్ హిమ్ టు స్టాండ్. కాబట్టి ప్రియులారా, మరి స్టెఫెన్ దర్శనము మనుష్య కుమారుడి మీద కేంద్రీకరింపబడటం మనం చూస్తున్నాము. సువార్తల్లో మరి క్రీస్తు శ్రమను అర్థం చేసుకునేటటువంటి వాడు కాదు, అతడు పాపం నుంచి రక్షింపబడినటువంటి వాడు, మరియు మనలను తండ్రి యొద్దకు చేర్చేవాడు. కాబట్టి యేసు ప్రభు వారు మనకు రక్షణ ఇవ్వటానికి వచ్చి ఉంటున్నాడు. తండ్రికి మార్గం ఆయనే మార్గము పిల్లారా. మరి ఆయన మధ్యవర్తిగా ఉంటున్నాడు, యాక్టింగ్ యాజ్ అ మీడియేటర్. నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కళ్ళే, ఆయనే క్రీస్తు పిల్లారా. మీరు ఇంకా యేసును నమ్మకుండా ఉన్నట్లయితే ఇదే మంచి సమయము. మీ యొక్క పాపాలను ఒప్పుకోనండి, యేసు ప్రభువును. ప్రయాసపడి భారం మోచిన నా జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు రక్షణ ఇస్తానంటున్నాడు. విశ్వాసం యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించినప్పుడు మీకు భద్రత, క్షేమము, రక్షణ, మారు మనసు అనేటటువంటి నిత్య జీవం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ప్రార్థనలో మీ శ్రమను నిజంగా ఒప్పుకోనండి. దేవుని సన్నిధిలో ప్రభువా ఈ యొక్క పరిస్థితుల నుంచి, శ్రమల నుంచి, ఇరుకులు, ఇబ్బందుల నుంచి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దృష్టిని అడగండి. ఆ దృష్టి పిల్లరా, ఆ విజన్, ప్రభువా ఈ పరిస్థితులు నేను చూడటానికి నా కళ్ళను తెరువుము అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. పైకి చూసేటటువంటి ఒక విధేయ అడుగు వేయటం అనేటటువంటి అవసరం. లుక్అప్, దెన్ టేక్ వన్ ఒబీడియంట్ స్టెప్, కంటిన్యూ ఫెయిత్ఫుల్ విట్నెస్ ఈవెన్ అండర్ ప్రెజర్. కాబట్టి ఈ యొక్క కష్టాలలో, అటువంటి పరిస్థితుల్లో, దుఃఖ సమయాల్లో కూడా విశ్వాసపూర్వకంగా సాక్ష్యం కొనసాగించటం పిల్లారా. కాబట్టి ఈ యొక్క ఉదయాన్న శ్రమ నిజమే కావచ్చు, కానీ మీ బాధకు అనిపించే దానికంటే కూడా క్రీస్తు దగ్గరగా ఉంటున్నాడు పిల్లారా. స్టెఫెన్ వాళ్ళే మరి మనం కూడా పరిశుద్ధాత్మ నింపిన దర్శనం ఉంటుంది, పరలోకం తెరవబడటం, మనిషి కుమారుడు కనిపివ్వటం, మరి ధైర్యం ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి దేవుడు ఆ రీతికి ఇవ్వటానికి సహాయం చేయగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశోధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభు, స్టెఫెన్ ఆ మరణ సమయంలో ప్రభు ఎంతగా, అయ్యో తండ్రి తండ్రి తండ్రి, ఆకాశం తెరబడుట, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూచుచున్నాను. అయ్యో ప్రభు, మేమేం చూస్తున్నాము, ఈ యొక్క వార్తలు వింటున్నాము. అయ్యో ప్రభు, ఎన్నో తండ్రి 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 లోక వార్తలు వ్యర్థమైనటువంటి తండ్రి క్షమించండి ప్రభు. మీ వైపు చూసే కన్నులు మాకు దయచేయండి, ఆ దూరదృష్టి. ఆ యొక్క ప్రభు మనిషి కుమారుణ్ణి తండ్రి 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 దేవుడు కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూచు. దట్ ఈస్ ద గ్లోరియస్ థింగ్ ఫాదర్. ప్రభు తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. అటువంటి విజన్ కలిగి తండ్రి దూరదృష్టి కలిగి ప్రభు జీవించడానికి సహాయం చేయమని, మా శేష జీవితాలను ప్రభు సంపూర్ణంగా మీకు అప్పగించి సమర్పించి ప్రభు మీ కొరకు జీవించడానికి, ప్రయాసపడటానికి, ప్రచురం చేయటానికి ప్రభు క్రీస్తును ఆ యొక్క తండ్రి శుభవార్తను తండ్రి చెప్పటానికి మమ్మల్ని మీ యొక్క తండ్రి ఛానల్స్గా ప్రభు, ఇన్స్ట్రుమెంట్స్గా ప్రభు మమ్మల్ని వాడుకోమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున అందరికి కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.